దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, మరలా మనము దేవుని సన్నిధానములో చేరి దేవుని పరిశుద్ధ మాటలు వినుటకు ఉండటం అనేది మనకెంతైనా దీవెనకరం, ఆశీర్వాదకరం. ఈరోజు మరలా మీకు కొంత దేవుని వాక్యంలో నుంచి జ్ఞాపకం చేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. ఇదిగోండి, ఇక్కడ మీ మధ్యకు రావటం, మీ పరిచర్యకు మీకు పరిచర్య చేయటం, వాక్యం చెప్పటం, ఇదంతా కూడా దేవుని కొరకు అయినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క పని అంతటి నిమిత్తమై మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెడ్రాస్లోనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు ఎన్ జైపాల్. ఆయన నా చిన్నతనం నుంచి కూడా ఆయనను నేను ఎరుగుదును. ఇప్పుడు ఆయన కూడా ఉన్నారు, ఆయన పిల్లలు కూడా సేవ చేస్తున్నారు. గొప్పగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఆయనంట అంటే ఇది ఎప్పుడు సంగతి అంటే ఒక 30 ఏళ్ల క్రితం సంగతి అన్నమాట. అప్పటి అనుభవాలు అలాగే ఉండే, నేను కూడా చూశాను. ఆయనని కొంతమంది మీటింగ్స్కి పిలిచేవాళ్ళంట. అయ్యగారు వచ్చి నాకు వాక్యం చెప్పాలి అయ్యగారు, మేము మీటింగ్స్ పెట్టుకుంటున్నాం, మీరే ఒక గొప్ప ప్రసంగికులుగా ఉండి ప్రసంగించాలి అయ్యగారు అని ఆహ్వానించేవాడట. ఆహ్వానిస్తే ఆ దైవజనుడు వచ్చేవాడు, వాక్యం చెప్పేవాడు. వాక్యం 3 రోజులు చెప్పిన తర్వాత ఆయన అలా వెళ్ళేటప్పుడు మంచిది అయ్యగారు వెళ్ళండి అనేవాళ్ళంట. అంతేగాని అయ్యగారు అంత దూరం నుంచి వచ్చారు, అంత ప్రయాసపడి 3 రోజులు పరిచయం చేశాడు. ఇదిగోండి, మనం మీటింగ్స్కి వరకు ఎంతో ఖర్చు చేశాం, ఎన్నో ఏర్పాట్లు చేశాం, ఎంతోమంది జనాభా వచ్చారు, ఆహా ఓహో అనుకున్నాం. కానీ ఇదిగో చాలా ఇంతటి పరిచర్య జరిగిందంటే ఈ గొప్ప దైవజనుడు రాబట్టే కదా. మనకు దైవజనుడు ముఖ్యం. దైవజనుడు మన దగ్గరికి రావటం అనేది అన్నిటికంటే కూడా అది ఒక మంచి ఉంగరంలో ఒక వజ్రాన్ని పొదిగినట్లుగా, ఆ వజ్రమే ఆ ఉంగరంలో లేకపోతే ఆ ఉంగరానికి ఎలా ఆకర్షణ ఉండదో అలాగే దైవజనుడు అలాంటి వాడు అనే విధంగా గుర్తించాలి. కానీ ఏమి గుర్తింపు చేయకుండా వెళ్తున్నానంటే ఆ మంచిదయ్య గారు అనేవాళ్ళంట. స్తోత్రం. పాపం ఆయనకి మీటింగ్స్ కదా పిలిచారు. ఇదిగో అక్కడ ఏదో ఒక కానుక వస్తుంది, వచ్చి ఆ కానుకతో ఇక్కడ నాకున్న సెటిల్మెంట్స్ చేసుకుందాం, ఇక్కడ నేను ఉండే ఇంటికి అద్దె కట్టుదాం అని అనుకునేవాడంట. అద్దె ఓనరు ఎప్పుడు ఇస్తావు అద్దె ఇవ్వాలి కదా, డేట్ అయింది కదా, ఇవ్వాల్సిన టైం, అద్దె కట్టరా అది ఇదని గొడవాడేవాడంట. ఇదిగో మీటింగ్స్కి వెళ్ళి రాగానే నేను అద్దె కట్టేస్తాను అనేవాడు. కానీ మీటింగ్స్కి వెళ్ళి వచ్చేటప్పుడు పరిస్థితి ఆయనకి అది. అలాగా పడరాని పాటలు పడుతూ దేవుని సేవ చేశాడు. మొన్న ఆయన పెద్ద అబ్బాయి సాక్ష్యం చెప్తూ ఆ దైవజనుడికి సన్మానం చేస్తూ సన్మాన సభలు అనుకుంటా కృతజ్ఞత స్తుతి కూడికలో ఆ పెద్ద అబ్బాయి సాక్ష్యం చెప్తూ ఆ టైంలో, డాడీ ఇలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళేది సేవ చేయడానికి? వాళ్ళు పిలుస్తారు కానీ ఏ డబ్బు నీకు ఎవరు. స్తోత్రం. అలాగే మిమ్మల్ని ఏమి పరామర్శ చేయరు. అప్పుడు ఆయన అన్నాడంట, వాడేంటర్ ఇచ్చేది మనకు దేవుడు ఇస్తాడు అనేవాడంట. స్తోత్రం. హల్లెలూయా. అసలు ఆ పెద్ద అబ్బాయి ఆ మాట చెప్పగానే కాంగ్రిగేషన్ అంతా చప్పట్లు కొట్టారు. వాడేంటర్ ఇచ్చేది దేవుడు మనకి ఇస్తాడు. దేవుని పిల్లలారా, అలాగా మా ప్రియ సహోదరు రాజా బ్రదర్ అలా కాదు, చాలా గొప్పగా ఆయన ప్రేమ చూపిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం పాట పాడిన, మనం వాక్యం చెప్పిన, మన ప్రభు కొరకు ఒక చిన్న పని చేసిన, అది చాలా విలువైంది. ఆ విలువకు మనుషులు ఎవరు కూడా డబ్బు ఇవ్వలేరు.
దానికి సమానమైనటువంటి వెల మనుషులు చెల్లించలేరు. స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పేది ఏమిటి చెప్పండి? ఎక్కడిది? దేవుని పరిశుద్ధ వాక్యం, పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చిన బోధ. ఈ బోధ చేసేవాడికి ఏమి ఇస్తే విలువ చెల్లుద్ది, ఏమి ఇస్తే విలువ సరిపోద్ది. స్తోత్రం. అందుచేత మరి ఆ మాట నేను విన్న వెంటనే అస్సలు నాకు 2-3 రోజులు అదే గుర్తుండిపోయింది. జైపాల్ గారు ఇంటికి వస్తే ఆయన ఇట్లాంటి మీటింగ్స్కి నేను వెళ్ళను అని అనుకోలేదు, కానీ దేవుడు నాకు ఇస్తాడు. అటు నుంచి రాకపోతే వేరో దిక్కు నుంచి ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు నా అవసరత తీరుస్తాడు. ఎందుకంటే నేను చేసింది దేవుని పని. ఆ పెద్ద అబ్బాయి అలవోకంగా చాలా అలవాటుగా చెప్పేసినట్టుగా చెప్పాడు, కానీ ఆ మాట చెప్పగానే అసలు అక్కడున్న వేల మంది చప్పట్లు కొట్టారు. స్తోత్ర. ఆ మాట వినగానే నా హృదయం పొంగిపోయిందంటే ఆమేన్. కనుక బ్రదర్ అయినా లేకపోతే నేనైనా సేవ చేసేటటువంటి సేవకులు ఎవరైనా ఇక్కడ చేసే సేవా పరిచర్య విషయమై, ఇక్కడ పడే ప్రయాస విషయమై మనుషులు ఎవరు చూడకపోవచ్చు, మనుషులు ఎవరు కూడా దానికి తగిన వెల చెల్లించలేకపోవచ్చు. కానీ మనం నిరుత్సాహపడి ఆ పనిని చేయటం మానేయకూడదు. దేవునికి స్తోత్రం. కొందరు వచ్చి ఇక్కడ మందిరాన్ని శుభ్రం చేయొచ్చు. ఏంటి ఇక్కడికి మందిరంలోకి వచ్చి నేను ఊడ్చినందువల్ల, దీని అంతటిని సిద్ధపరిచినందువలన, ఇదంతా ఈ పరిసరాలన్నింటినీ కూడా నేను శుభ్రంగా ఉంచినందువల్ల నాకు ఏంటి అనే ఒక ఆలోచన రావద్దా? ఆలోచన రాకూడదా? రావాలి. నేను ఈ ప్రయాస పడుతున్నాను, నాకు ఏంటి అనే సెన్స్ రావాలి. మన సతీష్ గారు అక్కడ ఉందండి షాపు, అక్కడ రోడ్ సైడ్లో షాప్ ఉంటుంది. ఆయన అక్కడ ఉంటాడు, ఆయన ఒకడే ఉంటాడు కొన్నిసార్లు. ఇక్కడ నేను ఉండటం వల్ల నాకేంటి ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక ఆయన వ్యాపారం పెట్టాడు. ఎవరో ఒకరు కస్టమర్స్ వస్తారు, కొంటారు, వెళ్తారు. మరి ఆయన అమ్మే ప్రతి దానికి ఆయనకి సంబంధించిన కొద్దిగో లేకపోతే ఎక్కువ కొన్నిసార్లు రకరకాలుగా ఆయనకి ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది. అంతేగాని నాకేంటి అనే ఆలోచన రావద్దా చెప్పండి? అవును, నేను ఇక్కడ గంటల తరబడి స్పెండ్ చేసినందువల్లనే నాకు ఇక్కడ బిజినెస్ జరుగుద్ది. నాకంటూ నా కుటుంబానికి నడుపుకోవాల్సిన ఒక ఆదాయం ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఉంది నాకు ఆదాయం అనేటటువంటి అది ఒకటి అక్కడ ఉంది గనకనే అక్కడ ఆయన ఉండాలి. ఉండొద్దా? అలాంటిది లేకపోతే ఏర్పరచుకోవద్దా? అవునా? ఏర్పరచుకోవాలి. అందుచేత ఇక్కడ దేవుని పనిలో అలాంటిది కనపడదు. దేవుని పని ఎలా ఉంటుందంటే మనం ప్రయాస పడుతూ ఉండటమే కానీ ఫలమేది అనేటట్లుగా నాకేది ఈ ఫలం, ఈ చేసిన ఈ పనికి ఫలమేది అన్నట్లుగా ఉంటుంది. ఫలం కనపడదు. ఇక్కడ ఫలం కనపడకపోవచ్చు. దేవుడు ఫలాన్ని మనకు మరో దిక్కులో ఇస్తానే ఉంటాడు. స్తోత్ర. అదే అందుచేత దేవుడు నమ్మదగినవాడు. ఆయన కార్యాలు ఎలా ఉంటాయంటే కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాలేదు అని ఉంది వాక్యంలో. దేవుడు చేసే కార్యాలంట అలా ఉంటాయంట. ఇదిగో కంటికి కనబడవంట. చూడండి, మన స్థితిగతులు, మన రూపురేఖ సౌందర్యములన్నిటినీ మార్చివేస్తాడు. స్తోత్రం. మన మురికిని, మన మకిలిని, మన గోనె పట్టాను తీసివేసి ఉల్లాస వస్త్రాలతో ఆయన మనలను ధరింపజేస్తాడు. ఇదంతా కూడా కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకో గోచరము కాలేదన్నట్లుగానే జరిగిపోతాయి దేవుని కార్యాలు. పిల్లలారా, నిన్న చెప్పాను కదా, గొల్లపూడి మేము వెళ్ళిన తర్వాత అసలు దేవుని కార్యాలు ఎలా జరుగుతూ వచ్చినాయి అనంటే, చూడండి, అసలు గొల్లపూడి వెళ్ళకముందు నా పరిస్థితి వేరు, గొల్లపూడి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి వేరు. నా మనోస్థితిలో మార్పు, నా అంతరంగ స్థితిలో మార్పు, ఆత్మీయ జీవితంలో మార్పు, దేహ సంబంధమైన ఆరోగ్యం విషయంలో ఎంతో మార్పు. స్తోత్ర. హల్లెలూయా. పిల్లలు ఆనందంగా అక్కడ విశ్రాంతి తీసుకోవటం, సంతోషంతో పిల్లలు రోజంతా వారి సమయాన్ని అక్కడ గడపటం, ఎంతో ఆనందం, ఎంతో సమాధానం, నెమ్మది, పీస్ అనేది ఇదిగా మేము అనుభవించేటటువంటి ఆ స్థితి అంతా అక్కడ ఉండటం అనేది మేము కలిగి ఉంటున్నాం.
అంతకుముందు నేను చిటీనగర్లో ఉన్నప్పుడు ఆ వీధుల్లో అక్కడ 10 ఏళ్ళు నేను ఉన్నాను. కానీ ఆ వీధుల్లో నేను తిరిగినప్పుడల్లా ఈ వీధుల్లో నేను ఎందుకు తిరుగుతున్నాను, నేను ఇక్కడ ఉండాల్సిన వ్యక్తిని కాదు అనేది నా అంతరంగంలో ఉంటూ ఉండేది. ఇక్కడ ఎవరు కూడా నాకు సంబంధించినటువంటి వాళ్ళు కారు, నీకు సంబంధించిన వాళ్ళు కాదయ్యా మేము అన్నట్లుగా ఉండేవాళ్ళు ప్రజలు. 10 ఏళ్ళు నేను అక్కడ వాళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ ఈ పాస్టర్ గారు మన కొరకు వచ్చాడు, మనవాడు, మన కుటుంబంగా చూసుకోవాలి అనే ఒక ఆప్యాయత ఆ 10 ఏళ్ళు కూడా నేను అక్కడ చూడలేకపోయాను. నేను ఒక పొరుగు వ్యక్తిగా, నేను ఒక పరాయి వ్యక్తిగా ఈ వీధుల్లో తిరుగుతున్నాను, నేను ఇక్కడ ఉండవలసిన వ్యక్తిని కాదు అనేది నాకు హృదయంలో అలా ఉంటూ ఉండేది. కానీ నేను వెంటనే మరి నేను నా దేవుడు మాట్లాడాడు గొల్లపూడికి వెళ్ళు, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. కొన్ని సంవత్సరములు నేను వెళ్ళలేకుండా ఉన్నాను. మనుషులముగా మనం ఎన్నో బలహీనతలు, ఎన్నో బడలికలు, ఎన్నో చూడండి వెంటనే దేవుని కార్యాన్ని వెంటనే చేసేవారంగా కొన్నిసార్లు ఉండం, కదలం. దేవుడు ఎంత కదిలిస్తున్నా కూడా ఏం చేయడం చెప్పండి, కదలం. ఎందుకనో కొన్ని పరిస్థితులు అక్కడ మనల్ని పట్టుకొని ఉంటాయి. అప్పుడు దేవుడే మన చేతులు పట్టుకొని ఒక్కసారిగా ఆ యొక్క సుధమ గుమర ప్రాంతం నుంచి ఎట్లా లాగుతాడో అలా లాగేస్తాడంటే స్తోత్ర. అలాగే దేవుడు మమ్మల్ని లాక్కొని వెళ్ళాడు. అందుచేత దేవుడు మనల్ని ఉంచిన చోట, దేవుడు మనలను ఉండమన్న చోట ఉండటం అనేది చూడండి, ఏం తిన్నాం, ఏం త్రాగాం, ఏం ధరించామనేది కాదండి. దేవుడు ఉండమన్న చోట మనం ఉన్నప్పుడు అసలు ఆ యొక్క తృప్తే వేరు, అసలు నీకు అసలు ఆరోగ్యమే వేరు, ఆ యొక్క బలమే వేరు. స్తోత్రం. కోట్ల రూపాయల విలువ కూడా దానితో సమానం కాదు. అది పిల్లలారా, అది మనకు ఎవరికి వారికే దేవుడు నిన్ను ఉండమన్న చోట నీవు ఉండాలి. దేవుడు నిన్ను చేయమన్నదే నీవు చేయాలి. స్తోత్రం. సరే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈరోజు ఈ ఉదయకాలపు భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. మొదటి నుంచి దేవుని వాక్యాన్ని కొన్ని వచనాలను చదువుకుందాం. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దోరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించెను. అది 6 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టతకు రప్పించుటకును దూతలను పంపించగా అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములను ఆధిక్యం వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చే రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడేవారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లన, గ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, వీణె, విపంచక, సకల విధములకు వాయిద్య ధ్వనులను మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్ని గుండములో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా, పిల్లన, గ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, విపంచక, సకల విధములకు వాయిద్య
ఆ ధ్వనులు వినబడగా ఆ జనులు దేశస్థులు ఆయా భాషలో మాట్లాడేవారిని సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. స్తోత్ర. 8. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి రాజగు నెబుకద్నెజరు నొద్ద ఇలాగు మనవి చేసిరి, రాజు చిరకాలము జీవించునుగాక. రాజా తాము ఒక కట్టడ నియమించిరి, ఏదనగా బాకాను, పిల్లన గ్రోవిని, పెద్ద వీడెను, విపంచకును, సింఫోనియాను, సకల విధములకు వాయిద్య ధ్వనులను విను ప్రతి వాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్ని గుండములో వేయబడును. రాజా తాము షడ్రకు, మెషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాజకార్యములు విచారించుటకు నియమించిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. స్తోత్ర. తర్వాత దేవుని వాక్యములోని 16 నుంచి చూడండి. షడ్రకు, మెషకను, అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోనము. స్తోత్ర. హల్లెలూయ. ఆమేన్. హల్లెలూయ. పిల్లలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మీకు స్తోత్రము. చదవబడినటువంటి మీ దివ్య వాక్యపు వచనాలను బట్టి మీకు స్తోత్రము. మాతో మాట్లాడిన ఆయన ఇదిగో మరి మమ్మల్ని బలపరచండి. మా ప్రభువా, ఈరోజు విశ్వాసములో మీ పిల్లలు నిలిచి ఉండాలి అనే మాట ఇదిగో మీరు మా ముందుకు తీసుకొచ్చారు. మీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించండి, కృపనిచ్చి బలపరచండి. ఇదిగో ఆత్మీయ జీవితంలో వారిని బలపరచండి. మీ పిల్లలంతా ఇదిగో మీ అందు విశ్వాసం విషయంలో వారు విశ్వాసానికి పరీక్షలు ఎదురయ్యేటప్పుడు, అది చిన్నదైనా పెద్దదైనా, విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలలో నిలిచి ఉండేటటువంటి బలవంతులునగా, శక్తివంతులునగా మీ పిల్లలందరినీ చేయండి. ప్రార్థనలో ఎదుగో వారిని నడిపించండి, బలపరచండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తూ నాము తండ్రి. ఆమేన్. కొంచెం వాటర్ ఉన్నాయి, ఒక వాటర్ బాటిల్. పిల్లలారా, దేవుని యొక్క వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. దేవుని పిల్లలారా, నేను ఒక సంగతిని జ్ఞాపకం చేస్తాను మీకు. మరి అదేంటంటే, ఆ యొక్క మొదటి శతాబ్దంలో, అంటే ఇది 2025వ సంవత్సరం. జాగ్రత్తగా దేవుని మాటలను విందాం. 2025వ సంవత్సరము మనము సెప్టెంబర్ నెలలో ఉన్నాం. మరికొన్ని దినాల్లో అక్టోబర్ నెల రావటానికి సిద్ధంగా ఉంది. స్తోత్రం. చూడండి, ఇది 2025వ సంవత్సరం. మొదటి శతాబ్దం అన్నప్పుడు మొదటి 100, అది మొదటి 100వ సంవత్సరం. అలాగా. సో ఏంటి అంటే, ఆ మొదటి శతాబ్దంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన సేవా పరిచర్య, ఆయన ఆరంభించిన ఆయన యొక్క సంఘం యొక్క ఆవిర్భావము, ఆయన యొక్క 12 మంది శిష్యులు, వీరంతా కూడా ఉన్నారు. ఎప్పుడున్నారు చెప్పండి? మొదటి శతాబ్దంలో ఉన్నారు. ఇది 2025, అంటే 20వ శతాబ్దం. ఇది ఏంటి చెప్పండి? 2000 అంటే ఒక శతాబ్దానికి ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. శత అనంటే 100. స్తోత్రం. ఒక శతాబ్దానికి ఎన్ని సంవత్సరాలు? 100. 100 సంవత్సరాలంటే అది మొదటి శతాబ్దం. ఇది 20వ శతాబ్దం.
20వ శతాబ్దములో మనకి 25 సంవత్సరాలు ఇంకా జరిగాయి. స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. కనుక ఆ మొదటి శతాబ్దంలోనే వీరందరూ కూడా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఎంతమంది? 12 మంది. వారిలో ఆయన చేత ఎక్కువగా ప్రేమించబడినటువంటి శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు పరిశుద్ధ యోహాను. స్తోత్ర. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? పరిశుద్ధ యోహాను. చాలా చాలా ప్రభువు అతనిని ప్రేమించాడు. ప్రభువు అంటే ప్రేమించడం అంటే ఇప్పుడు కొంతమందిని మనం ఎక్కువగా ప్రేమిస్తాం కదా, అవునా కదా? చెప్పండి. అందరిని ఒకే విధంగా ప్రేమిస్తామా? ప్రేమిస్తామని, కానీ కొంతమంది ఎడల కొంత విశేషమైన ప్రేమ ఉంటుందా ఉండదా? అలాంటిదే అంతే. అందరినీ ప్రేమించాడు ప్రభు. కొంత విశేషమైన ప్రేమ యోహాన్ అంటే అది దేవుని వాక్యం అలాగూ వ్రాయబడింది. యేసు ప్రేమించిన శిష్యుడు అని ఉంది. యోహాను కూడా ప్రభువును అలాగే ప్రేమించాడు. చూడండి, ఆ యొక్క ఈ యోహాను ఒక్కడే హతసాక్షి అవ్వకోకుండా మంచి వృద్ధాప్యంలో సహజమైన మరణాన్ని పొందాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా హతసాక్షులైపోయారు. మిగిలిన 11 మంది హతసాక్షులైపోయారు. కానీ ఒకడు మాత్రం హతసాక్షి కాలేదు. న్యాచురల్ డెత్, సహజ మరణాన్ని ఆయన పొందాడు. పిల్లలారా, మరి ఈ యోహాను గారు దీర్ఘకాలము జీవించినందువలన ఆయన యేసు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఆయన సాక్ష్యము వలన ఎంతోమంది రక్షింపబడ్డారు, ప్రభువును తెలుసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. ఆ రోజుల్లో శ్రమలు ఉన్నాయి సంఘానికి. పరిశుద్ధ యోహాను బ్రతికిన కాలం అంతట్లో కూడా శ్రమలు ఉన్నాయి. అదంతా మొదటి శతాబ్దమే. శ్రమలు ఉన్నాయి. అది ఆ రోజుల్లో ప్రపంచం అంతటిని రోమా సామ్రాజ్యం అనేటటువంటి ఒక సామ్రాజ్యం పరిపాలన చేస్తున్నది. అది రోమా సామ్రాజ్యం యొక్క పరిపాలన కాలము మొదటి శతాబ్దం. వారు చాలా కఠినులైనటువంటి వారు, చాలా కఠినంగా వారు రూల్ చేశారు ప్రపంచాన్ని. చూడండి, అయితే ఆ రోమియుల కాలంలో క్రైస్తవ సంఘం ఎంతగానో శ్రమలను అనుభవించింది. ఆ టైంలో యోహాను గారు ఉన్నారు. యోహాను గారు పెద్దవాడైపోయాడు. యోహాను గారి ద్వారా రక్షింపబడిన శిష్యులు ఎంతోమంది ఉన్నారు. వారిలో పాలీకార్ప్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యోహాను గారు చనిపోయాడు. ఆయన సహజ మరణం పొందాడు. ఆయన తర్వాత ఆయన ద్వారా రక్షింపబడిన విశ్వాసులైన వారు కూడా ఆత్మీయ జీవితంలో నడిచారు. వారి యొక్క విశ్వాసాన్ని కొనసాగించారు. వారికి పరిచర్య జరుగుతూ వచ్చింది. అయితే ఈ పాలీకార్ప్ అనే ఆయన యోహాను ద్వారా రక్షింపబడినటువంటి వారిలో ఒక ఆయన. ఈయన కూడా ఆ యొక్క పరిచర్య చేస్తూ ఉండేవాడు. స్తోత్ర. యోహాను గారు చేసిన పరిచర్యకి ఒక నాయకుడిగా ఆయన నియమితుడయ్యాడు. ఆయన సేవ చేస్తూ వచ్చాడు. అయితే ఆయన కూడా పెద్దవాడైపోయాడు. ఆ పాలీకార్ప్, ఆయన పేరేం పేరు చెప్పండి? పాలీకార్ప్ అదొక పేరు. అయితే ఆయనకి దాదాపు 78 సంవత్సరాలు, మొత్తానికి 80 సంవత్సరాల లోపు పెద్దవాడైపోయాడు. వృద్ధాప్యానికి వచ్చాడు. రోమియోలు ఇంకా దాడి చేస్తూనే ఉన్నారు సంఘం మీద. ఇదిగో ఈ పాలీకార్పు చేస్తున్న సేవ దగ్గరికి వచ్చి అందరిని బంధించారు. ఈయనను కూడా బంధించారు. పాలీకార్పుని తీసుకుని వెళ్ళి ఆ గ్రౌండ్లో ఒక పెద్ద పోల్, ఒక పొడవాటి ఒక బాదు లాంటిది, లేకపోతే ఒక దిమ్మ లాంటిది అది ఏర్పాటు చేశారు, నాటారు. దిమ్మ చుట్టూ క్రింద ఆ కట్టెలు పేర్చారు. ఆ యొక్క కట్టెల చుట్టూ ఆ అగ్ని రగలేయటానికి ఆ కట్టెల చుట్టూ పేర్చారు. ఆ కట్టెల పైన ఈ పాలీకార్పుని ఎక్కించి ఆ పై భాగంలో అతనిని కట్టేస్తారు. కట్టేసిన తర్వాత అందరూ కూడా చుట్టూ దాన్ని వేడుకగా చూస్తూ ఉన్నారు. రోమన్ చక్రవర్తులు కూడా ఆ గ్యాలరీలో కూర్చొని చూస్తూ ఉన్నారు.
ఆ టైంలోని ఇదిగో ఈ పాలీకార్ప్ అనే ఒక వ్యక్తి చాలా మృదువుగా, చాలా సాధువుగా, ఒక నిదానమైన వ్యక్తిగా కనపడుతున్నాడు. ఇతను రెచ్చిపోయి మాట్లాడే వ్యక్తిగా కాకుండా నమ్రతగా, కొంత సాఫ్ట్గా ఉన్నాడు ఈయన. ఇటువంటి వృద్ధాప్యంలో ఉన్న ఇటువంటి ఒక నెమ్మదిగా ఉన్న వ్యక్తి, అతడు క్రైస్తవుడైతే కావచ్చు, ఇతన్ని ఎందుకు చంపడం అనిపించింది ఎవరికి చెప్పండి? ఆ రోమన్స్కి అనిపించి అన్నారు. ఏమన్నారంటే, పాలీకార్ప్, నీ యొక్క వయసును మేము గౌరవిస్తున్నాం, నువ్వు చాలా పెద్ద వయసులో ఉన్నావు, మరి నీ వయసును బట్టి నీ వంటే మాకు గౌరవం ఉంది. ఏమీ లేదు, ఒక చిన్న మాట చెప్పి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నారు. అదేంటంటే, కైసరు ప్రభువు అని ఒప్పుకో. ఆ రోజుల్లో కైసరు అనే మాటకు రోమన్ చక్రవర్తిని కైసరు అంటారు. కైసరే ప్రభువు అని ఒప్పుకో, క్రీస్తు ప్రభువు కాదు అని చెప్పు. ఈ రెండు మాటలు నువ్వు చెప్పాల్సింది. ఈ రెండు మాటలు చెప్పి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఏమన్నాడు చెప్పండి? కైసరు ప్రభువు, అవును కైసరే ప్రభువు, క్రీస్తు ప్రభువు కాదు అని చెప్తే అతన్ని ఆ కట్లు విప్పేసి దించేసి అతన్ని పంపించేసేయచ్చు. ఆ విధంగా వాళ్ళు చేద్దామనే నిజంగా అన్నారు. కానీ ఆయన అన్నాడు అప్పుడు, అయ్యా నాకు 78 సంవత్సరాలు ఇప్పటికీ, ఈ 78 సంవత్సరాల కాలంలో నా ప్రభువు నన్ను ఎన్నడూ కూడా విడవలేదు. నేను ఆయనను నమ్ముకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా ఆయన నన్ను విడిచినవాడు కాడు, ఆయన నన్ను ఎడబాసినవాడు కాడు. ఆయన నాకు ఎంతో మేలుకరమైన వాడిగాను, నాతో ఉన్నవాడిగాను, నమ్మదగిన దేవుడిగాను ఉండటం నేను ఎరుగుదును. ఆయన నన్ను ఎన్నడూ విడవలేదు. ఇదిగో ఇప్పుడు ఈ శ్రమ వచ్చిందని నేను ఆయనను ఎలా విడవగలను? నేను ఆయనను ఎరుగను, ఆయన ప్రభువు కాదు అని నేను ఎలా చెప్పగలను? దయచేసి మీరు ఏమనుకోవద్దు. ఆయనే ప్రభు, ఆయన నా ప్రభువు, ఆయన నా దేవుడు, నా రక్షకుడు, నా నమ్మదగిన ప్రభు, ఆయనే ప్రభువు అని చెప్పాడు. అప్పుడు వారందరూ కూడా చాలా ఆవేశముతో నిండుకుపోయారు. ఏంట్రా ఇది అని వాళ్ళకి చాలా చిరెత్తుకొచ్చింది. చాలా కోపము, చాలా ఉగ్రులైపోయారు వారు. ఒక సైగ చేసరికి అంతే, అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు, ఒక బాకు తీసుకొచ్చాడు, ఒక పోటు పొడిచాడంటే గుండె దగ్గర పెట్టి ఆ గుండె కింద మంట రగలేసేశారు. మంట ఇక అంతే వచ్చేసేస్తుంది, బగబగమంటూ మండిపోతూ ఉంది. ఆ యొక్క ఎప్పుడైతే పొడిచాడో ఆ గుండె నుంచి ఫోర్స్గా అతని రక్తం వచ్చి ఆ మంటలను ఆర్పేసిందంట. ఎక్కడి నుంచి చెప్పండి? పొడిస్తే ఆ గుండె నుంచి వచ్చినటువంటి ఆ రక్తధార ఆ మంటల మీద పడినప్పుడు మంటలు ఆరిపోయినాయి. అంతగా రక్తము చిందించబడింది ఆయన రక్తం. ఆ తర్వాత ఆయనను గాయపరిచి ఆ రక్తమంతా అలా ఒలికించి మరలా మంటలు వాళ్ళు వేసి ఆ అగ్నిలో ఆయనను కాల్చి చంపేస్తారు. చూడండి, పాలీకార్ప్ ఆ విధంగా తన యొక్క ప్రాణాన్ని ప్రభు కొరకు అర్పించాడు. పిల్లలారా, ఇది ఏంటి? ఈ సంఘటన నేను మీకు ఎందుకు చెప్తున్నాను? ఈ సంఘటనలో పాలీకార్పులో మనకు కనపడుతున్నది ఏమిటి అమ్మా చెప్పండి? పాలీకార్పులో మనకు కనపడుతున్నది ఏంటి? దేవునికి స్తోత్రం. దేవుని యందు విశ్వాసం. ఆయనలో మనకేం కనపడుతుంది? దేవుని యందు అతడు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసము చెక్కు చెదరకుండా ఉంది. ఆయనలో ఉన్న విశ్వాసాన్ని చెదరగొట్టాలని,
ఆయనలో ఉన్న విశ్వాసానికి ఒక మచ్చ మరక అంటించాలని ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఆయన విశ్వాసం ఎలా ఉందో చెప్పండి, అది స్థిరముగా నిలిచిన విశ్వాసముగా ఉన్నది. స్తోత్ర. విశ్వాసం మీదకి ఒక దాడి వచ్చింది. ఆ దాడి ఎంతో మంచితనంతోనే వచ్చింది, చాలా చాలా ప్రేమతో వచ్చింది ఆ దాడి. కానీ ఆ దాడి ఆయనను ఏం చేయలేకపోయింది. ఆయన యందు విశ్వాసాన్ని, ఆయన యందు ఉన్నటువంటి ప్రభు యొక్క విశ్వాసాన్ని ఆ దాడి ఏమీ చేయలేకపోయింది. తన రక్తం ఓడ్చబడింది, తన రక్తం చిందించబడింది. బహు క్రూరమైన కార్యాలు ఆయన ఎడల జరిగించబడ్డాయి. పొడవబడ్డాడు, అగ్ని చేత ఆహుతి అయిపోయాడు. కానీ ఆయనలో ఉన్న విశ్వాసం ఉందే, దాన్ని అలాగే ఉంచుకున్నాడు. ఓ స్తోత్ర. ఆ విశ్వాసాన్ని ప్రభువుకు అర్పితం చేశాడు. ఆ విశ్వాసానికి కళంకాన్ని అంటనివ్వలేదు. నేనేమైపోయినా పర్వాలేదు, నాలో ఉన్న విశ్వాసము ఇదిగో, దాన్ని ఎవడేం చేయలేడు. స్తోత్ర. ఇదిగో, నన్ను ఎవడైనా ఏదైనా చేస్తే ఈ దేహము ఈ ప్రాణానికి చేస్తాడు, కానీ నాలో ఉన్న ఆత్మను ఎవడేం చేయగలడు? నా ఆత్మలో ఉన్న విశ్వాసం, నా హృదయంలో ఉన్న ప్రభు ఎడల ఉన్న విశ్వాసాన్ని ఈ లోకములో ఎవడు తాకగలడు? ఓ దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని పిల్లలు వారి విశ్వాసాన్ని ఆ విధముగా కాపాడుకోవలసిన పరిస్థితులు. దేవుని పిల్లలారా, మనం చదివిన ఈ యొక్క భాగము దానియేలు గ్రంథము 3వ అధ్యాయములో మనము ఈ 3వ అధ్యాయము అంతా కూడా ఏమిటి అనంటే విశ్వాసమునకు కలిగిన పరీక్ష, ఆ పరీక్షలో నిలిచిన విశ్వాసం. ఆమేన్. ఆ 3వ అధ్యాయానికి టైటిల్ పెట్టొచ్చు, విశ్వాసమునకు కలిగిన పరీక్ష, ఆ అగ్ని పరీక్షలో నిలిచిన విశ్వాసం. ఆ యొక్క బబులోను దేశంలోనంట ఏం జరిగింది చెప్పండి? ఆ షడ్రకు, మిషకు, అబేద్నెగో అనేటటువంటి హనన్యా, మిషాయల్, అజర్యా మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చూసాం, 2వ అధ్యాయం రాత్రి చూసాం, ఇప్పుడు 3వ అధ్యాయాన్ని చూస్తున్నాం. ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే చూడండి, వారు గొప్ప ప్రార్థనా పరులు. హనన్యా, మిషాయల్, అజర్యా, వారి పేర్లే షడ్రకు, మెషకు, అబేద్నెగో. అవి బబులోను దేశానికి సంబంధించిన పేర్లు. అవి నెబుకద్నెజరు తన ఇష్టాన్ని బట్టి వారికి పెట్టినటువంటి ఆ పొరుగు పేర్లు. అవి కూడా వారి పేర్లే. వారి అసలు పేర్లు ఏంటి అని అంటే హనన్యా, మిషాయల్, అజర్యా. మరి అక్కడ ఒక డిగ్రీ, ఒక ఆజ్ఞ, ఒక విధానం అక్కడ వాళ్ళ ముందు పెట్టాడు. 60 అడుగులు ఎత్తు అంటే, అది దాదాపు 60 అడుగులు ఎత్తు అంటే 6 అంతస్తుల బిల్డింగ్ ఎత్తు కావచ్చు. ఇక్కడ ఉన్నాయా 6 అంతస్తుల బిల్డింగ్లో? మన ఇక్కడ హాస్పిటల్ పెద్దది ఉంది కదా, కన్స్ట్రక్షన్, దాని ఎదురుగాడ ఒక కాంప్లెక్స్ ఉంది పెద్దది. అది ఎన్ని అంతస్తులు? 5 ఏమండి? 5. ఇంకొక అంతస్తు, ఒక అంతస్తుకు 10 అడుగులు వేసుకుంటే 60 అడుగులు ఎత్తు అన్నప్పుడు అది ఒక 6 అడుగు రమారమి ఉజ్జాయింపుగా 6 అంతస్తులు ఎత్తు బిల్డింగ్ ఎంత ఉంటుందో అంత ఎత్తు ఉందంట ఆ యొక్క విగ్రహం. అంత ఎత్తు 60 అడుగులు. 60 మూరలా ఎత్తు అడుగుల? 60 మూరలు అన్నాడు కదా. 60 మూరలు అంటే ఇంకా ఎత్తే. ఇంకొక 10 అంతస్తులకు వెళ్తుంది. హల్లెలూయా. అంతేగా, అడుగు కంటే మూర సైజు పెద్దది. సో ఇంకా అది 10 అడుగులు, దాదాపుగా ఒక 8-10 అడుగులు ఉంటుంది అంతస్తులు. 10 అంతస్తుల బిల్డింగ్ ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తైనటువంటి ఒక భారీ విగ్రహం. మరి 6 మూరల వెడల్పులో అది అలా నిలపబడింది, ఒక పిల్లర్ లాగా. మన విజయవాడలోనే అంబేద్కర్ విగ్రహాన్ని నిలిపారు పీడబ్ల్యూడి గ్రౌండ్లో. చాలా పెద్ద విగ్రహం, కొన్ని కోట్లు వెచ్చించారు దానికి. ఏంటి అంటే అది ఆయన మహానుభావుడు, ఆయన రాజ్యాంగాన్ని రచించాడు. ఆయన మరి
పేద జనము పట్ల ఇదిగో మరి రకరకాలైన కులాలు, రకరకాలైన వర్గాలు మన దేశంలో ఉన్నాయి. ఒకడే ఫలితాలు అనుభవిస్తే ఎలాగా, ఇదిగో ఈ రిజర్వేషన్లో ఈ ఫలితాలు ప్రజలకి పంపిణీ చేయబడాలి అనే ఒక సిస్టమును ఆయన ఒక ఏర్పాటు చేశాడు. ఆయన ఉద్యమం చేశాడు. ఒక గొప్ప ఉద్యమకారుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే ఆయన చేసిన ఉద్యమం ద్వారా మరి ఇదిగో చాలామంది ప్రజలు మేలు పొందారు. ఒక సిస్టమ్ అనేది ఉంది, ఒక సిస్టమ్ ఏర్పాటైంది. ఒకవేళ ఆయన చేసిన స్ట్రక్చరే కనుక చేయకపోతే ఇదిగో దేశంలో బలవంతుడే తమ సమస్తాన్ని కొల్లగొట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. మిగిలిన వాళ్ళంతా కూడా ఇదిగో ఏమి లేనటువంటి వాళ్ళుగా అయిపోయేవాళ్ళు, అణగదొక్కబడేటటువంటి వాళ్ళు. సరే, కొంతమంది అంబేద్కర్ని గురించి విరోధంగా మాట్లాడతారు, కొంతమంది అనుకూలంగా మాట్లాడతారు. ఓకే, మనము ఎవరి వ్యూ వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. చాలామంది ఎక్కువ జనం ఆయనని అభిమానించేవాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నారు. అందుచేత ఆయన విగ్రహం ఏం చేశారు చెప్పండి? కట్టారు. కానీ ఆ విగ్రహానికి ఎవడు వెళ్ళి నమస్కరించడు. విగ్రహం కట్టిన తర్వాత అందరూ కూడా జనమంతటిని పిలిచి, ఆ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో అందరిని పిలిపించి ఆయనకు ఒక దండం పెట్టండి అని ఆయన అనలా. స్తోత్రం, దాన్ని రిబ్బన్ కట్టి ప్రారంభించి వెళ్ళిపోయారు అంతే. కానీ ఇదిగో సేమ్ ఇక్కడ అలాగే ఒక భారీ విగ్రహాన్ని కట్టారు, పెట్టి ఒక వాయిద్యాలు, రకరకాలైన వాయిద్య సమ్మేళనం, మెజిషియన్స్ని పిలిచారు. ఇదిగో వీరందరూ కూడా విచిత్రమైన ఆ వాయిద్యాలు, పెద్ద పెద్ద వీణలు, అదిగో చిన్న ఫ్లూట్స్, అవన్నీ కూడా వాయిస్తారు. వారి సిస్టము, వారు ఒక విధానములో ఆ యొక్క మ్యూజిక్ వారు ప్లే చేస్తారు. ఇదిగో ఆ వాయిద్యాలు వాయించిన తర్వాత ఇప్పుడు నమస్కరించండి అని చెప్పిన వెంటనే మీరందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ, సకల జనులు కూడా ఒక్కసారిగా దానికి సాష్టాంగ నమస్కారం చేయాలి. సాష్టాంగ పడిపోవాలి, నమస్కరించాలి. ఇది నా యొక్క శాసనం, ఇది నా ఆజ్ఞ. ఎవరు నమస్కరించరో వారు మండుచున్న అగ్నిగుండములో వేయబడతారు. చూడండి, ఇది ఏంటి అసలు? నెబుకద్నెజరుకు బాగానే ఉన్నాడు, అంతకుముందు ఇట్లాంటి పనులు ఏం చేయలేదు, కానీ ఇప్పుడెందుకు చేస్తున్నాడు? ఏమో, అదంతా మనకు తెలియదు. ఇప్పుడు మన దేశంలో కూడా ఇలాంటి ఆత్మే పనిచేస్తుంది. మన దేశంలో కూడా ఇలాంటి ఆత్మే పనిచేస్తుంది. కేంద్రంలో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ చెప్పండి? బీజేపీ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రైస్తవ ప్రజలు, అంటే హిందువులు కాకుండా మిగిలినటువంటి వారికి జరిగిన పరిస్థితులు మనం చూస్తున్నాం. మణిపూర్ అనే ప్రాంతంలో 500 చర్చిల పైన వారు ధ్వంసం చేశారు, ఎంతోమందిని చంపారు అనే భయంకరమైనటువంటి అది ఒక చీకటి రోజులు మణిపూర్ ఈ సంవత్సరమేనండి, లాస్ట్ ఇయర్ మణిపూర్లో వారు జరిగించిన విధ్వంసం. ఆదిత్యనాథ్ అనే ఒక వ్యక్తి, అది గుజరాత్ ముఖ్యమంత్రి, ఒక అతను యోగి ఆదిత్యనాథ్, అతను పరిపాలన చేస్తున్న చోట పాస్టర్స్ని జైల్లో వేయటం అనే వార్తలు వింటున్నా. జైల్లో ఎంతోమందిని చంపుతున్నారు అనే వార్తలు వినపడుతూ ఉన్నాయి. మన రాష్ట్రానికి పైభాగంలో ఉన్న ఒడిశాలో దారుణమైన పరిస్థితులు క్రైస్తవుల మీద జరిగించబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదిగో క్రైస్తవుల మీద విధ్వంసకాండను నడిపించాలని ప్రయత్నం చేశారు, అయితే అది ఆపబడింది. అయితే ఆ ప్రయత్నాలు ఇంకా మానుకోలేదు. ఆ ప్రయత్నాలను ఇంకా వారు రచిస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. రాత్రి నేను దేవుని వాక్యం చెప్తుండగానే ఒక బ్రదరు ఒక మెసేజ్ నాకు సెండ్ చేశాడు. నేను వాక్య పరిచయం అయిపోగానే ఆ మెసేజ్ చూసినప్పుడు సుప్రీం కోర్టు 12 రాష్ట్రాలకు ఆ యొక్క మార్చబడిన చట్టాల విధానాలను పంపించారంట. ఇక మీదట ఎవరినైనా క్రైస్తవులనుగా ఎవరైనా మార్చే ప్రయత్నం చేస్తే అది చట్టానికి విరుద్ధం.
ఈ దేశానికి విరుద్ధమైన పని చేస్తున్నారు కనుక అది నేరం చేసినట్లే. అలాంటి వారిని మరి ఇదిగో వ్రాయబడినట్లుగా వారిని శిక్షించాలి, శిక్షిస్తాం అనేటటువంటి ఆ నిర్ణయాలు చూడండి. మార్చబడిన చట్టాల యొక్క వివరాలు 12 రాష్ట్రాలకు పంపించేశారు. మరి ప్రార్థన చేయండి. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి, సంఘమా ప్రార్థన చేయండి. వారు చేసిన చట్టాలు తిరిగి అవి మార్చబడాలి, అవి అమలు చేయబడకూడదు. ఇదిగో ఇది జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు ఇవి అని మెసేజ్లు పెడుతూ ఉన్నారు, వార్తలు చెప్తూ ఉన్నారు. చూడండి, మత మార్పిడి అనేటటువంటి ఒక మాటను మనం వింటున్నాం. ఇదేదో నేరం అన్నట్లుగా. ఏమిటి మత మార్పిడి అంటే ఏదైనా దొంగతనమా, లేకపోతే ఇంకా ఏదైనా చెడ్డ పని, లేకపోతే ఏదైనా ఒక ఏంటి మత మార్పిడి అనే ఒక మాటని అదేదో ఒక బూత్ పనిలాగా సృష్టిస్తూ ఉంటున్నారు, బ్రహ్మాండముగా దాన్ని చూపిస్తూ ఉంటున్నారు. ఏమి చేద్దామని అంటే, ఇదిగో ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ విగ్రహారాధన వైపు తిప్పాలి. ఈ దేశమంతటిని ఒక కాషాయ రంగుతో కూడిన దేశముగా మార్చేయాలి. ఎవడురా క్రైస్తవుడు ఈ దేశానికి చెందినవాడు కాదు. క్రైస్తవ్యం ఈ దేశానికి చెందిన ధర్మం కాదు. ఈ దేశానికి చెందిన ధర్మం కాదు క్రైస్తవ్యం. ఈ దేశానికి సంబంధించిన ధర్మం ఇదిగో ఇక్కడున్నాయి. ఆ దేవతలు ఇక్కడున్నాయి, దానికి సంబంధించిన దేవుళ్ళు, దానికి సంబంధించిన విధానాలు ఈ భూమి మీద పుట్టినాయి. ఇదిగో ఇదే వీటికి సంబంధించిన ధర్మమే ఈ దేశ ధర్మం అని అంటున్నారు. నేను ఒక మాట చెప్తాను, నేనే కాదు ఎంతోమంది సోదరులు ఈ విధంగా చెప్తున్నారు. ఈ దేశానికి సంబంధించిన ధర్మమే నువ్వు అనుసరిస్తావా? ఓకే, మంచిదే. యేసు ప్రభు ఈ దేశపు దేవుడు కాదు అని అంటున్నావు, ఈ అమెరికా దేవుడు అంటున్నావు, ఇజ్రాయెలు చెందిన దేవుడు అంటున్నావు. ఓకే, అక్కడికి వెళ్ళిపోండి మీరంతా కూడా అని అంటున్నారు. మరి చూడండి, ఎంతోమంది హిందూ ప్రజలే దీన్ని ప్రశ్నించారు. మంచి హిందూ ప్రజలు కూడా ఉన్నారు, వారిని నేనేమనట్లేదు, దేవునికి స్తోత్రం. ఆ హిందూ ప్రజలు హిందువులే కానీ ఎంతో మంచి మనసు వారికి ఉంటుంది, స్తోత్రం. చూడండి ఈ దేశానికి మరి చాగంటి కోటేశ్వరరావు అనే ఒక ఆయన, అప్పుడప్పుడు నేను ఆయన ఉపదేశాలు వింటూ ఉంటాను, స్తోత్రం, హల్లెలూయా. మీరు వినబాకండి, ఓకే? తెలుసా చాగంటి కోటేశ్వరరావు? ఆయన ఒక ప్రవచనకర్త. ఆయన హిందూ ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. ఆయన ఒక బ్రాహ్మణ్ కులానికి చెందిన ఆయనకి ఆ స్కిల్స్ ఉన్నాయి, ఆ వేదాలు చెప్తాడు, మంచి భాష, తెలుగు భాష మాట్లాడతాడు, మంచి వ్యక్తి, దేవునికి స్తోత్రం. సరే, ఆయనకి తోచిన విధానంలో వెళ్తున్నాడు. ఆయన అన్నాడు, ఈ యొక్క క్రైస్తవ్యం ఈ దేశానికి చెందిన ధర్మం కాదు అన్నాడు. క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడుతూనే, క్రైస్తవ్యాన్ని గురించి మంచి చెప్తూనే, ఒక క్రైస్తవుడు సర్ ఆర్థర్ కాటన్ అనే ఒక దొర ఈ దేశ ప్రజలను ప్రేమించి ఎంతో మేలు చేశాడు. ఆయన ఈ ధర్మానికి చెందినవాడు కాకపోయినా, ఈ ప్రజలు ఆయన ధర్మానికి చెందినవారు కాకపోయినా, ఆయన ధర్మం మరొక ధర్మమైనా ఆయన ఎంతో మేలు ఈ దేశ ప్రజలకు చేశాడు. గోదావరి ఆనకట్టు కట్టబడి, ఇదిగో గోదావరి నీళ్లు వ్యర్థంగా సముద్రంలోనికి వెళ్ళిపోకోకుండా అక్కడ నీళ్లు నిలబడి ఆ భూమి మొత్తం సస్యశ్యామలమైపోయేటట్లుగా ఆయన ప్రణాళిక రచించి, ఈ దేశ ప్రజలు తరతరాలు బాగుండాలని, ఈ దేశ ప్రజల పోషణ కొరకు, మంచి కొరకు పునాదులు వేశాడు సర్ ఆర్థర్ కాటన్. ఎంత మహానుభావుడు అని నిజంగా చాగంటి కోటేశ్వరరావు అలా చెప్తే, మన క్రైస్తవ ప్రజలు కూడా ఎవరు అలా చెప్పలేదు, స్తోత్రం. అంత అద్భుతంగా చెప్పాడు. ఆయన చెప్తూ లాస్ట్లో అన్నాడు, ఆయన ఈ దేశపు ధర్మానికి చెందిన వ్యక్తి కాదు అన్నాడు. ఏంటి ఈ దేశపు ధర్మం? నాలో ప్రశ్న. ఈ దేశపు ధర్మం అంటే హిందుత్వం. అవునండి, మన దేశము ధర్మము హిందుత్వమే కదా, మరి మనం హిందువులంగానే ఉండాలి కదా, ఆయన మాట్లాడేది కరెక్టే కదా, మన బీజేపీ గవర్నమెంట్ మాట్లాడుతుంది కరెక్టే కదా అని అనిపించవచ్చు.
అయితే మరి ఈ దేశ ధర్మానికి చెందినటువంటి కానివాడు అమెరికా వాడు, ఇంగ్లాండ్ వాడు, ఫారిన్ కంట్రీస్ వారు కనిపెట్టిన ఎన్నో వస్తువులను మనం వాడుకుంటున్నాం. ఈరోజు మనం ఇంట్లో లైట్ వెలుగుతుందంటే ఆ లైట్ మన దేశానికి సంబంధించిన ధర్మం కనిపెట్టిందా? మన దేశ ధర్మాన్ని అనుసరిస్తున్న ఒక హిందూ కనిపెట్టాడా? మనకి పగలుంది ఓకే, కానీ రాత్రి అయిపోద్ది. ఏంటి మరి ఇంటి పరిస్థితి చెప్పండి? ఎన్ని లైట్లు పెడుతున్నాం ఇంట్లో? రకానికి ఒక లైట్ కొనుక్కొచ్చి పెద్ద వెలుగును కలిగిస్తున్నాం. ఎక్కడిది లైట్ మనకి? ఏ ధర్మానికి చెందిన వ్యక్తి కనిపెట్టాడు ఆ లైటు? పొరుగు ధర్మానికి చెందిన వాడు కనిపెట్టిన లైట్ తీసుకొచ్చి వాడుకుంటావు. పొరుగు ధర్మానికి చెందిన వాడు కనిపెట్టిన కారు తీసుకొచ్చి వాడుకుంటావు. మోటార్ సైకిల్ తీసుకొచ్చి వాడుకుంటావు. పొరుగు ధర్మానికి చెందిన వాడు కనిపెట్టిన పేస్ట్ తీసుకొచ్చి వాడుకుంటావు. బ్రష్ తీసుకొచ్చి వాడుకుంటావు. చొక్కా వేసుకుంటావు, ప్యాంట్ వేసుకుంటావు, తలకు రంగు వేసుకుంటావు. స్తోత్రం! పొరుగు ధర్మానికి చెందినటువంటి వాడు కనిపెట్టాలి, మనం వాడుకోవాలి. మనం ఏం కనిపెట్టాం? మరి ఇవి వాడుకోనటంలో తప్పు లేదా నీకు? ఆ చాగంటి కోటేశ్వరరావు కూడా కారులోనే వచ్చాడు ఆ ఉపదేశం శ్లోకాలు వల్లించడానికి, చెప్పడానికి. దేంట్లో వచ్చాడు చెప్పండి? మంచి కారు. ఆయన కూర్చున్న ఒక పెద్ద సింహాసనం లాంటి చైర్ కూడా ఈ దేశస్తులకి తెలియదు అలా కూర్చోటం. నేర్పించారు వారే, దేవుని పిల్లలు నేర్పించారు. ఇలా సొక్కా వేసుకోవాలరా, ఇలా ప్యాంట్ వేసుకోవాలరా, తలని పక్కకు దూకోవాలరా, నీట్గా తల దూకోవాలరా. సమస్తమైన శుభ్రత నేర్పించింది ప్రభు పిల్లలే. ప్రభు పిల్లలే ఈ దేశానికి చదువు నేర్పించారు. ఈ దేశానికి చదువు నేర్పించింది క్రైస్తవుడు. స్త్రీలను గౌరవించడం, స్త్రీలకు ఒక గొప్ప విలువనివ్వటం, స్త్రీలు చదువుకునే ఏర్పాట్లు చేయటం, స్త్రీలు కూడా పురుషులతోనే సమానము, స్త్రీలు గౌరవింపబడాలి, స్త్రీలు అణగదొక్కబడకూడదు, స్త్రీ ఒక బానిసగా ఉండకూడదు. ఆ స్త్రీకి ఎంతో విలువను తీసుకొచ్చింది దేవుని పిల్లలే. మరి ఇదంతా కూడా నీవు వాడుకుంటున్నావు, ఈ ప్రయోజనం అంతటిని పొందుతున్నావు. మరి ఆ దేవుడు నీకు వద్దా? ఏమైంది అని మనం అడగల. హిందూ ప్రజలే హిందువులను అడిగారు. దేవునికి స్తోత్రం. నేను అడగలేదు. ఒక సినిమా యాక్టరు శివాజీ అనే ఒక అతను ఉన్నాడు. అతను ప్రశ్నించాడు, హిందువులారా మీ మనసుల్లో ఉన్న చెడును తీసేసుకోండియా, వాడు కనిపెట్టిన కారు అయితే కావాలి, వాడి దేవుడైతే వద్దా అన్నాడు. స్తోత్రం. సింపుల్గా. యేసుప్రభు అయితే వద్దు, యేసుప్రభు పిల్లలు కనిపెట్టిన కారు అయితే కావాలా నీకు అని అడిగాడు. మనసులో ఉన్న ఈ చెడు తీసేసుకోండియా, ఎందుకు ఈ చెడు అని ఒక్క మాటలో చెప్పాడంతే. అబ్బా ఏం చెప్పావు శివాజీ. స్తోత్రం. పిల్లలారా అర్థం కావట్లేదు. ఇంతగా చెప్తున్నా ఈ దేశ అధికారులకు ఆ పిచ్చితో చచ్చిపోతున్నారు. రక్తాన్ని చిందించడానికి, రక్తం చిందించైనా అనేక మందిని చంపైనా సరే ఈ దేశం మీద ఇదిగో ఈ కాషాయి జెండా ఎగరేయాలి. ఇది మొత్తం హిందూ దేశమే. ఇదిగో మందిరాలన్నీ కూల్చివేయబడాలి. ఇస్లాం లేదు, క్రైస్తవ్యం లేదు, ఇంకా ఏ మతమైన లేదు. ఒక హిందూ మతాన్ని ఈ దేశంలో మనం చూడాలి అని కలలు కంటున్నారు. పిచ్చి కలలు, అర్థం లేని అర్ధరహితమైన కలలు. పిల్లలారా ఇప్పుడు మనకు ఎంతో ప్రశాంతమైన కాలం ఉంది. కొన్ని సంవత్సరాలుగా మనం ఎంతో ప్రశాంతత అనుభవిస్తున్నాం. రాబోయే రోజులు ఎలా ఉంటాయో మనం చెప్పలేము. చూడండి, ఒకవేళ దేవుని పిల్లలకు పరీక్ష ఎదురైతే ఈరోజే ఇదిగో మరి ఒక గొప్ప శ్రమ దేవుని పిల్లలకు వస్తే ఆ శ్రమను ఎదుర్కొని నీ విశ్వాసాన్ని నీవు నిలబెట్టుకొనగలవా? యేసు ప్రభువును వదులుతావా లేక బ్రతుకుతావా అని ఆ పాలికార్పునే అడిగినట్లుగా మనుషులు మనల్ని అడిగితే ఎంతమంది మనము నిలబడతాం? ఎంతమంది ఇదిగో విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారు అనేది ఈరోజు ప్రశ్న. పిల్లలారా, దేవుని వాక్యంలో కొన్ని వచనాలను నేను చదువుతాను. చూడండి.
పేతురు మొదటి పత్రిక. స్తోత్రం, హల్లెలూయా. మొదటి అధ్యాయము. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 3 నుంచి 7 వరకు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అమూల్యమైన మీ విశ్వాసము, అమూల్యమైన మీ విశ్వాసము. చూడండి పిల్లలారా, అది ఎలాంటి విశ్వాసం అంట? అమూల్యమైన విశ్వాసము, చాలా విలువైన విశ్వాసము. ఇదిగో నశించిపోవు సువర్ణము, బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము అంటున్నాడు. బంగారం విలువైనదే, దానికంటే విలువైనది మీ విశ్వాసము. అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అందరూ చెప్పండి ఈ మాట. అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ఆమేన్, హల్లెలూయా. అమ్మ, ప్రియ సోదరుడా, సోదరి, ఒకవేళ నీ విశ్వాసమే పరీక్షకు నిలబెట్టబడితే నిలబడనిస్తావా? నిలబడే విశ్వాసముగా నీ విశ్వాసం ఉందా? నిలబడగలదా మన విశ్వాసం? నిలబెట్టగలమా? లేక ఈ లోకాన్ని, దేహాన్ని, ఈ తాత్కాలికమైన పరిస్థితులను ప్రేమించి ఇవే శాశ్వతం, వీటి కొరకే దేవుడు మనకు కావాలి అనే ఒక విధమైనటువంటి అనుభవం మంది. అలాంటి అనుభవం మంది. ఏ అనుభవం అంది? స్తోత్ర పిల్లలారా, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదాయ్. మరో మాట ఇదే పేతురు పత్రికలో 4వ అధ్యాయం 12 నుంచి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. స్తోత్ర. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఆయన సాక్ష్యం, ఆయనను ఒప్పుకొనుటను గూర్చినటువంటి ఆ పరీక్ష మనకు ఎదురైనప్పుడంట, ఆ పరీక్షలో మనం విశ్వాసము నిలబెట్టబడ్డప్పుడంట, మన విశ్వాసాన్ని నిలబెట్టే ప్రయత్నము మనం చేస్తున్నప్పుడంట, మన మీద ఎవరు నిలుస్తారంట చెప్పండి? మహిమా స్వరూపి అయిన దేవుని పరిశుద్ధాత్ముడు నిలుస్తాడట. నా కుమారుడా, నీవు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను. నా కుమారుడా, నీవు ఒక్కడివే కాదు, ఈ అగ్నిగుండంలో ఉంది, నేను కూడా ఉన్నా. నా కుమారుడా, నీ రక్తం చిందించబడుతున్నప్పుడు ఇదిగో నీవు ఒక్కడివే కాదు ఉంది, నేను కూడా నీతో ఉన్నాను.
నా కుమారుడా, ఈ శ్రమల సాంద్రములో నేను ఒక్కడనే వెళ్తున్నాను అని అనుకున్నట్లుగా అనుకుంటున్నావా? కాదు, నేను నీతో ఉన్నాను ఈ శ్రమల సమయంలో. నా కుమారుడా, నేను నీతో ఉన్నాను. నీ అంతం, నీ చివరి ఇదిగో నీ యొక్క లాస్ట్ బ్రీత్, చివరి ఊపిరి వరకు కూడా నేను నీతో ఉంటాను నా కుమారుడా. మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. ఎలాంటి శ్రమ అంట? అగ్ని వంటి శ్రమ అంట. శ్రమ ఒక అగ్నిగుండముగా నీ ఎదుటికి వస్తే వెళ్ళగలవా అందులోనికి? నీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవటానికి. పిల్లలారా, మరో వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక కొంచెం ముందుకి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-34 వచనాలు చదువుతాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. చూసారా? వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యాలు జరిగించారు, సింహాల నోళ్లు మూశారు, అగ్ని బలమును చల్లార్చారు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము విశ్వాసమునకు కలిగిన పరీక్ష. ఆ పరీక్షలో నిలిచిన విశ్వాసం. చూడండి, అక్కడ వారు ఏమన్నారు చెప్పండి. మరి ఇదిగోండి, ఆ ముగ్గురు భక్తులతో నేను ముగిస్తాను. ముందుగా మరి మరొకసారి ఆ విషయాలు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేసి ముగించి ప్రార్థనలోనికి వెళ్దాం. దేవుని పిల్లలారా, మరి ఆ ముగ్గురు భక్తులు హనన్యా, మిషాయల్, అజర్యా అనువారు నమస్కరించలేదు అనే వార్త రాజుకు తెలియపరిచారు. రాజు ఆ ముగ్గురిని పిలిచాడు. వారు వాళ్ళంత దూరంలో నిలిచారు. రాజు వారిని గద్దించి అడిగాడు, ఏమి భయం లేదా మీకు? అందరూ సాష్టాంగా నమస్కరిస్తే మీరు నిలిచి ఉన్నారంటే ఏమిటి? మీరు నమస్కరించరా? ఏమనుకుంటున్నారు మీరు? మిమ్మల్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏమిటి? ఏం చూసుకొని ఈ ధైర్యం? ఏం చూసుకొని ఈ విధమైన వైఖరి మీకు? నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడన్నా విడిపించగలడా? నా చేతిలో నుంచి విడిపించగల దేవుడు మనుషుడు కూడా లేడు. నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు? నేనే దేవుడిని, నేనే మనిషిని కూడా అనే వైఖరి. స్తోత్రం. నేనే మీకు దేవుడినిరా, నేనే మీకు రాజుని, నేనే మీకు సార్వభౌముడిని. నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు? గజ 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 కాళ్ళు చేతులు వణికిపోయి వారి భీకరమైన స్వరూపాన్ని చూస్తూ, ఇదిగో అయ్యా 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 మమ్మల్ని క్షమించు, మేము నువ్వు చెప్పినట్టుగా చేస్తామని అన్నవాళ్ళు కాదు. వాళ్ళు ఏమన్నారు అక్కడ? ఇదిగో నెబుకద్నెజరు, ఇదిగో నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలన్నిటికీ మేము నీకు జవాబు చెప్పాల్సినటువంటి మరి విచారము కానీ లేకపోతే ఆలోచన కానీ మాకు లేదు. మాకు అవసరత కూడా, ఎందుకంటే మేము సేవించుచున్న దేవుడు ఎవరో మాకు తెలుసు. ఆయన ఎలాంటి దేవుడు మాకు తెలుసు. మేము సేవించుచున్న దేవుడు ఎక్కడున్నాడో మాకు తెలుసు. ఆయనే దేవుడు, ఆయనే మా దేవుడు.
ఇదిగో మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండము నుంచి ఆయన మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఆయన ఈ అగ్నిగుండము నుంచి రక్షించుటకు మా సమర్థుడు. నీ చేతిలో పడకుండా కూడా ఆయన మమ్మల్ని తప్పించగల సమర్థుడైన దేవుడు. మాకు తెలుసది. మేము చాలా చరిత్ర కలిగిన వాళ్ళం. మేము మా పితరులు ఇప్పుడోళ్ళం కాదు. ఎప్పుడో మా పితరుడు అబ్రహాముకి ఆ దేవుడు దర్శనాన్నిచ్చి ఆయన కార్యాలు చేస్తూ వచ్చాడు. 1, 2 మా పితరులు చూసిన కార్యాలు. ఇదిగో మా జనము, మా జనాంగము, మేము ఎరిగిన ఆ దేవుని ద్వారా మేము చూసిన కార్యాలు. ఎన్ని కార్యాలు! ఆ చరిత్ర అంతా మేము ఇప్పుడు చెప్పలేము. ఆయన మమ్మల్ని రక్షించుటకు సమర్థుడైన దేవుడు. ఒకవేళ రక్షించకపోయినా ఏమన్నాడు చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఏంటి చెప్పలేకపోతున్నారు? ఈ మాట చెప్పడానికి ఎలాగ చెప్తాం అయ్యగారు అంటారేంటి? ఏమన్నారు చెప్పండి అమ్మా, చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. దేవుడు మీకు బలమైన విశ్వాసం ఇస్తాడు. చెప్పండి అమ్మ. ఇప్పుడు ఒకవేళ ఆయన రక్షింపకపోయిన ఇవి చెప్పండి ఈ మాట. రక్షించకపోతే ఏమైపోతారు? మటాషే సోత్ర బొగ్గైపోతారు. అగ్నికి ఆహుతి అయిపోయి 10 నిమిషాల్లో ఒక నల్లటి బొగ్గు మసైపోతారు. ఒకవేళ ఆయన రక్షింపకపోయిన మేము మ్రక్కం. అది గర్వం కాదు. లేకపోతే అహంభావం కాదు. అది చేయకూడని ఒక పని. ఆ విగ్రహం ఎదుట సాష్టాంగ పడటం అనేది ఏంటది? అది దేవునికి దూషణకరమైన. సర్వాధికారి అయిన దేవుని యొద్ద అలా సాష్టాంగ పడాలి, కానీ ఆ విగ్రహం ఎదుట సాష్టాంగ పడి దండం పెట్టడం ఏంటది? అది దేవునికి విరుద్ధమైన మహాపాతకపు పని. అది విగ్రహానికి అర్పితం చేయటం ఏంటి? ఓ దేవుడా అని విగ్రహం ముందు నిలబడి అనటం ఏంటి? ఆ నిజదేవుడు ఎంత దుఃఖిస్తాడు అలా నేను చేస్తే. విగ్రహం ఎదుట ఒక నరుడు, సకల జ్ఞానాత్మలు కలిగిన నరుడు, వివేకము కలిగిన నరుడు అలా నిలబడి ఓ దేవుడా నాకు సహాయం చేయి అని అనటం అనేటటువంటిది ఏమిటది? అది ఎలాంటి పని? దేవుడు ఉండగా దాన్ని అలా చేయటం. దేవునికి చెందాల్సిన ఆరాధనను దానికి నేను అర్పించడం ఏమిటి? నువ్వు దాన్ని చేయమంటున్నావు మమ్మల్ని. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మేము ఆయన బిడ్డలముగా, ఆయనను ఆరాధించే ప్రజలముగా, ఆయనను నమ్మిన ఆయనను మాత్రమే ప్రేమించే ప్రజలముగా, ఆయనకు చెందిన వారమే అని మేము సాక్ష్యమిస్తూ చనిపోతాము. కానీ స్తోత్ర, దాన్ని నీతి అంటారు. స్తోత్ర ఏమంటారు తమ్ముడు? దాన్ని చెప్పండి. నీతి తప్పం మేము. మా నీతి అదే. ఆ దేవుడే అదే మా నీతి. అది మా నీతికి సంబంధించిన విషయం. పిల్లలారా, అప్పుడంట వాళ్ళు ఆ మాట చెప్పగానే నెబుకద్నెజరు ముఖం అంట చీకటిగా అయిపోయింది. ఎలా అయిపోయింది చెప్పండి? వాని ముఖం అంట వికారం అయిపోయిందంట. వికారం అంటే ఏంటమ్మా? వికారం అంటే ఏంటి?
చిరుపుర్లాడుతూ ఉంటారు కొన్నిసార్లు మనుషులు. అప్పుడు మొహం ఎలా ఉంటుంది? దానికంటే కూడా 10 అంతులుగా చికాకుతో కూడినటువంటి ముఖంగా అయిపోయింది ముఖం. అతని ముఖం వికారం అయిపోయింది. 10 అంతులు అధికము చేయండి అగ్ని కూడా, 10 times అధికము చేయండి. వారిని విసిరేశారంట. వారిని విసిరేసిన వారు ఆ అగ్ని తాకిడి వల్ల బయటే చనిపోయారట. కానీ ఆ విసిరివేయబడిన తర్వాత ఆ ముగ్గురులోనంట 4వ వాడు ఉన్నాడంట. ఆ ముగ్గురులో ఎవరున్నారు చెప్పండి? 4వ వాడు వారి ముగ్గురితో పాటు తిరుగుతున్నాడంట, సంచరిస్తున్నారంట. ఆ 4వ స్వరూపము దేవతల రూపాన్ని పోలిన రూపంగా నెబుకద్నెజరు చూచాడు. నేను 4 మనుషులను చూస్తున్నాను. అతను కూడా మనుషుని రూపంలోనే ఉన్నాడు, కానీ అతను ప్రకాశవంతంగా ఒక దేవత రూపంలాగా ఉంది. దేవునికి స్తోత్రం. అతను పిలిచాడు బయటికి. సర్వోన్నతుడైన దేవుని భక్తులారా, షడ్రకు మెషకు అబేద్నగో, ఓ భక్తులారా, దేవదేవుని భక్తులారా, దయచేసి బయటికి రండయ్యా. నేను మీకు చేసిన దాని విషయంలో నన్ను క్షమించండి. నాకు తెలియదు, నాకు తెలియక చేశాను. ఆ రోజు దేవుడు వారిని రక్షించాడు. ఈరోజు కూడా అలా రక్షించగల దేవుడు మన దేవుడు. కానీ కొన్నిసార్లు రక్షింపకపోయినా అనే కాన్సెప్ట్ కూడా ఉంది, ఆ అనుభవం కూడా ఉంది. కొన్నిసార్లు రక్షిస్తాడు, కొన్నిసార్లు రక్షించడు. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవము ఆయనకు మహిమ, కొన్నిసార్లు మన మరణము కూడా ఆయనకు మహిమ. కనుక పిల్లలారా, ఈ రోజుల్లో మన విశ్వాసము ఒకవేళ అగ్ని పరీక్షకు నిలబడితే నిలబడగలదా? ఆ ముగ్గురు భక్తులు వారి విశ్వాసాన్ని నిలబెట్టుకున్నట్లుగా నీవు విశ్వాసాన్ని నిలబెట్టుకొనగలవా? నీ విశ్వాసానికి ఆ నిష్ఠ అనేది ఉందా? ఆ పవిత్రతను, ఆ ప్రత్యేకతను నీ విశ్వాసమునకు నీవు ఉంచుకుంటున్నావా అనేది ప్రశ్న. దేవుడు మనకు చెప్తున్న ఆయన మాట. పిల్లలారా, ఆలోచించేద్దాం. అందరూ తల ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపా వరముకై స్తోత్రము. మా విశ్వాసానికి ఒకవేళ అగ్ని పరీక్ష ఎదురైతే ఆ పరీక్షలో మా విశ్వాసాన్ని రుజువు చేసుకునే శక్తి మాకు దయచేయి. నీవే మాకు యజమానుడవు, నీవే మా దేవుడు, మా పోషకుడు, మా విమోచకుడు, మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని రక్షించిన దేవుడు. నీవు తప్ప మరో దేవుడు, దేవత మాకు లేదు. వందనాలు నాయనా. ఇదిగో ఎవరికి వారికే ఒకవేళ విశ్వాసానికి పరీక్ష ఎదురైతే ప్రతి బిడ్డ వారి విశ్వాసాన్ని మీ ఎదుట రుజువుపరుచుకొనగలగాలి. నా ప్రభువా, నా దేవా అని ఆ రోజు తోమ, అనుమానించిన తోమ దుఃఖంతో విలపించాడు. నా గాయాలలో వేలు పెట్టి నన్ను తెలుసుకో తోమా, నన్ను అనుమానిస్తావా? ఇదిగో అనుమానం పడతావా? అవిశ్వాసాన్ని కలిగి ఉంటావా? నేను నీ ప్రభువును తోమా. ఇదిగో అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండు తోమా. తెలుసుకో, నేను నీ ప్రభువుని, నీ కొరకు ప్రాణం పెట్టాను. నా గాయములలో వేలు పెట్టి నా ప్రక్కలో నీ చెయ్యి ఉంచి తెలుసుకో. మా ప్రభువా మీకు స్తుతి, నా ప్రభువా, నా దేవా అని విలపించాడు. నా ప్రభువా, నా దేవా, నన్ను క్షమించు నాయనా అని విలపించాడు.
అతని అవిశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. మిమ్మును మనసారా సేవించాడు. మీ కొరకు హతసాక్షిగా మరణించాడు. ఇండియా దేశంలో అపోస్తలుడుగా జీవించాడు. ఇండియా ప్రజలు ప్రేమించే ఒక అపోస్తలుడుగా మారాడు. మా ప్రభువా, ఇదిగో క్రైస్తవ జనాంగమునకు శ్రమలు కష్టాలు అనేవి ఉన్నవేమో అనే కొన్ని సూచనలు చూచుచున్నాము. ఒకవేళ అవి వస్తే మీ పిల్లలంతా అందులో నిలబడి మీ పిల్లలుగానే వారి గుణశీలమును కాపాడుకోవాలి. వారి విశ్వాసపు అనుభవాన్ని కాపాడుకోవాలి. అమూల్యమైన వారి విశ్వాసమునకు కళంకము మచ్చ లేకుండా కాపాడుకోవాలి. అటువంటి కృప మీ పిల్లలకు కలిగించండి, బలపరచండి. ఇదిగో మీ పిల్లలు చేసే ప్రార్థనలు ఆలకించి మీరే ప్రతిఫలము దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.